जय जय चंद्रबाबू जय चंद्रबाबू जय चंद्रबाबू जय चंद्रबाबू चंद्रबाबु नायकत्వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వం రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వం जय चंद्रबाबू जय चंद्रबाबू जय चंद्रबाबू जय తెలుగుదేశం जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जनसेన जय जनसेన जय जनसेన जय जनसेన రామకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి అంగరంగా ఇలా చూడండి ఎన్డీఏ కూటమి అభ్యర్థి శాసనసభ్యులు రామకృష్ణ నాయకత్వం జై జనసేన జై చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం దాన్ని 5 సంవత్సరాలు పెంచలే ఇప్పుడు ఒకసారి మీకు 3000 6000 చేశారు $3000 4000 చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు $200 తర్వాత 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది 4000 వెంటనే చేస్తారు అలాగే 3 నెలలు కూడా కల్పిస్తారు 7000 ఉంటారా మీరు పెన్షన్ ఇప్పుడు ₹1000 పెరిగింది 3000 4000 చేశారు గత 3 నెలలది కూడా ఏప్రిల్ నెల నుంచి అదనంగా 3000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా మొదటి నెల మీకు 7000 ఇస్తున్నారు వచ్చే నెల నుంచి 4000 వస్తుంది ఏం పేరు మీ పేరు 2750 వచ్చింది జనవరిలో 3000 చేశారు 4000 చేస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల నుంచి ఏప్రిల్ మే జూన్ 3000 1000 ఈ నెల 4000 మొత్తం 7000 అన్న మాట ప్రకారంగా వెంటనే చేశారు అటు చూడండి మీకు కూడా ఏమీ పెంచలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3000 6000 చేస్తా అన్నారు 6000 మొట్టమొదటిసారిగా మీకు అందిస్తుంది ఏంటి ప్రాబ్లము హ్యాండిక్యాప్ ఆర్టిఫిషియల్ లింబా ఏమైంది అంటే యాక్సిడెంట్
వదిలేమ్మా, మరి భగవంతుడు చేసింది. మాట దాకా 3000 వచ్చింది మీకు. 6000 కూడా తీసుకో. 7,000 వరకు 3,000 వచ్చింది. 3,000 కూడా ఎప్పుడు వచ్చింది? జనవరిలో వచ్చింది. 4,000 చేస్తాను. ఏప్రిల్ మే ఇది 3 నెలలకి 3 నెలలే కలిపి మొత్తం 4,000 ప్లస్ 3,000 రూపాయలు. మీకు 2,000 రూపాయలు పెన్షన్ చేయడానికి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇది మాత్రం వెంటనే చేయడం జరుగుతుంది. మళ్ళీ పోసండి. అక్కడ ఏం చాలు వాళ్ళసేమో మంచిగా ఏదో వచ్చేస్తున్నాడు ఇక్కడ. అయిపోయింది 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 అయిపోయింది. అందరికీ నమస్కారం. ఇవాళ పెన్షన్ల పండుగ మొదలు పెట్టడం జరిగింది. జూలై 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా ఏదైతే పెంచిన పెన్షన్ని ఇవాళ లబ్ధిదారులకు అందివ్వడం జరుగుతూ ఉంది. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలకు పెంచడం జరిగింది. 2019 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 3,000కు పెంచుతున్నానని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి 4 దఫాలుగా పెంచుతానని ఆర్భాట ప్రకటనలు మరలా చేసి 2024 జనవరి వరకు 3,000 రూపాయలు పంపిణీగా జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి తీసుకొస్తాను 4,000 రూపాయల పెన్షన్ అని మాట ఇచ్చి ఇవాళ అన్న మాట ప్రకారంగా 7,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నెల నుంచి ఆగస్టు నెల నుంచి యథావిధిగా ప్రతి నెల కూడా 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4,408 కోట్ల రూపాయలు మరి భారం అయినప్పటికీ 65 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా కనపర్తి నియోజకవర్గంలో కనపర్తి మండలానికి 7 కోట్ల రూపాయలు ఇవాళ ఇది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు అనపర్తిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. లబ్ధిదారులందరికీ స్వయంగా నేను తిరిగి అందివ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిన మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇచ్చిన మాట ప్రకారంగా అన్న మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. దానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆర్భాట ప్రచారం, మాట తప్పను మడమ తిప్పను అని. ఏ విధంగా మాట తప్పాడో మడమ తిప్పాడో రాష్ట్ర ప్రజానీకం అందరూ చూశారు.
మాట తప్పను మడమ తెప్పను అని చెప్పుకున్న వ్యక్తి మాట తప్పడానికి మడమ తెప్పడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయాడనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.